గారి మనం సమయం ఇస్తూ ఉన్నాం, మాట్లాడబోతూ ఉన్నారు. దానికి ముందు మొదట మాల మహానాడు నాయకులు అది సహకరిస్తారు, వారికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఆ తర్వాత భారతీయ గారికి క్రిస్టియన్ ఫెడరేషన్ నాయకులు సత్కరిస్తారు, తర్వాత ఫెలోషిప్ నాయకులు సత్కరిస్తారు. మహానాడు నాయకులు అందరూ బాబు తమ్ముడు వెనక్కి రావాలా? ఆ తర్వాత మన ప్రాసెస్ ఫెలోషిప్ నాయకులు ఎంతమంది ఉత్సాహంగా ఉన్నారు? ఉత్సాహంగా ఉన్న వారందరూ చప్పట్లు కొడదాం. నాయకులు దళిత క్రైస్తవుల గర్జనగా మారి సింహమై ప్రతి జిల్లా పర్యటిస్తూ క్రైస్తవ సంఘాలను ఉత్తేజపరుస్తూ మన బాధ్యతలను రేకెత్తిస్తూ ప్రస్తుతం మనం ఏమై ఉండాలో, ఎలా నడవాలో దిశానిర్దేశం చేస్తూ ఉన్న మాన్యశ్రీ గౌరవనీయ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ సమయంలో మాట్లాడబోతున్నారు. మనం అందరం చప్పట్లు కొడుతూ మీకు అలా సార్ లేదమ్మా. హలో ఈరోజు దళిత క్రైస్తవ హక్కులు ఆకాంక్షలకు అనుగుణంగా జరుగుతున్న సదస్సుకు అధ్యక్ష వహించిన సోదరులు బిషప్ డానియల్ పాల్ గారికి, ఈ వేదిక మీద ఉండబడే నా దళిత వర్గాలకు సంబంధించిన పెద్దలకి, పాస్టర్లకి, ఫాదర్లకి, ఈ సభలో పాల్గొన్న
నా దళిత వర్గాలకు సంబంధించిన క్రైస్తవ వర్గాలకు సంబంధించిన సోదరులందరికీ, పాత్రికేయ మిత్రులకి, శ్రేయభిలాషులు ఎవరైనా ఉంటే వారందరికీ, ప్రతి ఒక్కరికి జై భీములు, ఉద్యమ నమస్సులు. నా దళిత క్రైస్తవ సోదరులారా, సోదరిమణులారా, ప్రస్తుతం దేశంలో దళిత క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళు ఎవరికి పట్టరాని వాళ్ళుగా తయారయ్యారు. ఈ సమస్యను ముందుకు తీసుకెళ్లడానికి లేదా మనల్ని సమర్థించడానికి బహిరంగంగా ఎవరు కూడా ముందుకు రాని ప్రత్యేక పరిస్థితులు దేశంలో ఉన్నాయి. అది మనకు మొన్నటి తీర్పు తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనకు అర్థమవుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సందర్భం ఏదైనా కావచ్చు, కానీ తీర్పు తర్వాత దేశంలో దళిత వర్గాలకు సంబంధించిన ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాలు చాలా ఆందోళన గురైనాయి, ఆవేదన గురైనాయి, అభద్రతా భావానికి గురైనాయి. దాంతో పాటు ఇప్పుడు మన సోదరులు చెప్పినట్టుగా మనం ఏ విశ్వాసం కలిగి ఉన్నామో ఆ విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ధైర్యంగా చర్చిలోకి వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితులు ఉత్పన్నమైన విషయం చూశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆ జడ్జిమెంటు ఇచ్చిన తర్వాత ఒక 5-6 రోజులు మీడియా ప్రచారం అంతా ఇక దళిత క్రైస్తవ సమాజం మా చెప్పు చేతిలో ఉండాల్సిందే, మేము ఏమి శాసిస్తే అది శాసించిన దానికి అనుగుణంగా పడి ఉండాల్సిందే, వాళ్ళు ఇక ముందుకెళ్ళడానికి అవకాశం లేదు అనే ఒక పద్ధతిలో దేశం మొత్తం మీడియా అంతా అటు తీసుకెళ్ళింది. మరొక వైపు ఈ దేశంలో ప్రధాన రాజకీయ పక్షాలు అనబడుతున్న ఏ పక్షం కూడా బహిరంగంగా ఆ ఆర్డరే తప్పు, ఆర్డర్ను బేస్ చేసుకొని ఇచ్చిన తీర్పు కూడా తప్పు అని చెప్పి బహిరంగంగా ఏ ప్రధాన రాజకీయ పార్టీ కూడా కనీసం ఆ తీర్పును ఖండించడానికి కూడా ముందుకు రాలేదు. అక్కడ మనకు స్పష్టంగా అర్థమైంది 3 అంశాలు. ఆ తీర్పు తర్వాత దళిత క్రైస్తవ సమాజం పూర్తిగా ఆందోళనకు గురైన సందర్భం, ఆ తీర్పు తప్పని చెప్పి బహిరంగంగా ఏ రాజకీయ పార్టీ ప్రకటన చేయడానికి ముందుకు రాని సందర్భం, ఆ తీర్పును అడ్డం పెట్టుకొని మనల్ని భయభ్రాంతులు గురి చేసే విధంగా మీడియాలో ప్రచారం జరిగిన విషయం మనం గమనించాం. ఆ సిచ్యువేషన్లో ఒక దళిత బిడ్డగా ప్రస్తుతం ఏం చేయాలి ఈ అర్థమైంది 3 రకాలుగా. మనం చాలా ఆందోళన ఉన్నాం. దళిత క్రైస్తవ సమాజం మన పక్షాన ఎవరు ముందుకు రాని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అది తెలుగు నేల మీద కనిపిస్తున్నాయి, అది దేశంలో కనిపిస్తున్నాయి. మీడియా ప్రచారం లేదా మన వ్యతిరేకుల ప్రచారం పతాక స్థాయిలో మనల్ని భయభ్రాంతులు గురి చేసే విధంగా ఉన్నది. ఇట్లాంటి సమయంలో ఒక దళిత బిడ్డగా మనం ఏ పాత్ర పోషించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నా దళిత వర్గాల క్రైస్తవుల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం అనేది ప్రథమ కర్తవ్యంగా భావించుకుని ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. మూడు ప్రత్యేక పరిస్థితులు ఎదురైన సమయంలో ఆ ప్రెస్ మీట్ వచ్చేసింది. 24వ తారీఖు నాడు జడ్జిమెంట్ వస్తే 24, 25, 26, 27, 28, 29 వరకు కూడా దేశం మొత్తం భయభ్రాంతులు గురి చేసే విధంగానే ప్రచారం జరిగింది దళిత క్రైస్తవులు. ఎవరు మన తరపున మాట్లాడలేని పరిస్థితులు నిండబడ్డాయి. మనం ఆందోళన గురై చర్చిలకు ధైర్యంగా వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు వచ్చిన విషయం రుజువైంది. ఆ ప్రత్యేక పరిస్థితిలోనే ఒక దళిత వర్గాల బిడ్డగా ఈ అంశం న్యాయమైనప్పుడు న్యాయం పక్షాన్ని నిలబడాలి కదా, ఈ అంశం ధర్మమైనప్పుడు ధర్మం పక్షాన్ని నిలబడాలి కదా, ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధమైనప్పుడు ఆ రాజ్యాంగ విరుద్ధమైన ఆర్డర్ను బేస్ చేసుకుని రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు వచ్చినప్పుడు అది తప్పని చెప్పాల్సిన బాధ్యత ఉన్నది కదా అని చెప్పి ఒక దళిత వర్గాల, ముఖ్యంగా నా దళిత వర్గాల క్రైస్తవుల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని బలంగా చాటడం కోసం మాత్రమే ఆ ప్రకటన చేయాల్సి వచ్చిందనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అది మొదటి అంశం. కానీ మళ్ళీ గుర్తు చేసుకోండి, ప్రెస్ మీట్ రావడానికంటే ముందు 3 ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయనే విషయం గమనించండి. ఒకటి, మనం ఆందోళన ఉన్నాం, మళ్ళీ చెప్తున్నా. 2, మన పక్షాన తెలుగు నేల మీద లేదా దేశంలో ఏ ప్రధాన రాజకీయ పార్టీ కూడా మన పక్షాన మాట్లాడడానికి కూడా ముందుకు రాని సందర్భం. ఆ తీర్పును అడ్డం పెట్టుకొని మనల్ని భయభ్రాంతులు గురి చేసే విధంగా మీడియాలో ప్రచారం జరిగిన విషయం. అంటే ప్రెస్ మీట్ రావడం కంటే ముందు ఆ 3 ప్రత్యేక పరిస్థితులు అనేది మీ మనసులో పెట్టుకోవాల్సిందే నేను విజ్ఞప్తి చేస్తాను. ఇది వాస్తవం కాదా మీరు వేరు చేసుకోండి. అదే సమయంలో ప్రెస్ మీట్ అనంతరం ఎంతో కొంత మనలో కొద్దిగా ఒక ఆత్మస్థైర్యాన్ని కూడబట్టుకునే విధంగా మనం ఆర్గనైజ్ కావాలనే అంశాన్ని ఆలోచించే విధంగా, మనం మౌనంగా ఉంటే మన సమస్య ఎల్లకాలం ఇట్లనే పెండింగ్లు ఉంటుంది కానీ పరిష్కారం కాదేమో అనే విధంగా కొద్దిగా దళిత క్రైస్తవ సమాజాన్ని కొంత అప్రమత్తం చేయడానికి మాత్రం ఆ ప్రెస్ మీట్ కొంత ఉపయోగపడ్డదని నేను భావిస్తున్నాను. అప్రమత్తం చేయడానికి ఈ విషయంలో మీ అందరికీ తెలుసు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ తీర్పు రావడాన్ని స్వాగతించిన వాళ్ళ బలమే ఎక్కువ. అన్ని రకాలుగా ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధమే, రాజ్యాంగ విరుద్ధమైన ఆర్డర్ను బేస్ చేసుకొని వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు కూడా రాజ్యాంగ విరుద్ధమే. కానీ దాన్ని స్వాగతించిన వాళ్ళ బలం ఎక్కువ, మనల్ని అనగదొక్కాలనుకున్న వాళ్ళ బలం ఎక్కువ. ఇప్పుడు మనం ఈ అంశం మీద మనం ముందుకు సాగడం అంటే దీన్ని అడ్డుకునే శక్తులే కొండలాగా ఉన్నాయి. మన హక్కుల్ని, మన అస్తిత్వాన్ని అడ్డుకునే శక్తులే బలంగా ఉన్నాయి. మన ఎదురుగా అది కొండలాగానే ఉన్నది. అయినప్పటికీ న్యాయం ముందు, ధర్మం ముందు ఎవరితోటైనా తలబడక తప్పదు కాబట్టి మనం ముందుకు సాగాల్సిన బాధ్యత ఉంది. న్యాయం కోసం, ధర్మం కోసం
దీన్ని అడ్డుకునే శక్తులు, మన వ్యతిరేక శక్తులు, అది ఏ రూపంగా ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని ఎదుర్కోవడమే మన కర్తవ్యం. అది లేకపోతే మనం ముందుకెళ్ళలేము. మన భవిష్యత్తు ఇంకా అంధకారంలో పడుతుంది. ఈ ఒక్క విషయాన్ని కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఈ విషయంలో మీ దళిత వర్గాల బిడ్డగా చిన్న మాట మీకు ఇవ్వగలరు. నన్ను మొదటి నుండి చూస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం అందరి దగ్గరికి వెళ్తాను. సహకరించే వాళ్ళకు సహకరిస్తాం, అడ్డుపడే వాళ్ళతో యుద్ధం చేస్తాం. అయితే ఇప్పటికీ నేను ఏ పార్టీ కాదు, భవిష్యత్తులో నేను ఏ పార్టీలో చేరను. ఇప్పటికీ నా కండువ మారలేదు, భవిష్యత్తులో కండువ మారదు. ఓకే, ఈ విషయంలో మీ సోదరుడిగా ఈ సమస్య మీద దృష్టి పెట్టే కోణంలో ప్రస్తుతం దళిత క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి జరిగే ప్రయత్నంలో ఒక పాత్ర పోషిస్తాం అని అనుకుని ముందుకు సాగుతున్నాం. అదే సమయంలో ఈ దేశంలో వేల సంవత్సరాలుగా వివక్షత గురవుతున్న దళిత వర్గాల బిడ్డలు, వాళ్ళు దళితుల్లో క్రైస్తవులా, వాళ్ళు దళితుల్లో హిందువులా, వాళ్ళు దళితుల్లో సిక్కులా, వాళ్ళు దళితుల్లో బుద్ధులా, దళితుల ముస్లింలా నాకు అనవసరం. వాళ్ళు దళితులు అవుతే వాళ్ళ పక్షాలు నిలబడతా, వాళ్ళ అన్యాయం. ఒక్కొక్క చోట దళితుల్లో ఉండబడే హిందువులకు అన్యాయం జరుగుతుంది, నేను వాళ్ళ వైపు నిలబడతా. ఒక్కొక్క చోట దళితుల్లో ఉండబడిన బౌద్ధం నమ్ముకున్న వాళ్ళకు అవమానం జరుగుతుంది, నేను వాళ్ళ వైపు నిలబడతా. ఒక్కొక్క చోట దళిత ముస్లింలకు అన్యాయం జరుగుతుంది, లేదా పంజాబ్ లాంటి చోట్ల దళిత సిక్కులకు అన్యాయం జరుగుతుంది అని అనుకుంటే వాళ్ళ వైపు నిలబడతా. ఇప్పుడు ప్రస్తుత కర్తవ్యం దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మా వైపు నిలబడతా. నేను ముందు దళితుల్ని, ఈ దేశ కుల వ్యవస్థలో మేము అస్పృశ్యత గురైన వాళ్ళం, మేము దళితులం, వాళ్ళ పక్షాన నిలబడడం మొదటి కర్తవ్యం. వాళ్ళు క్రీస్తుని నమ్ముకున్నారా, వాళ్ళు రాముని నమ్ముకున్నారా, వాళ్ళు ఇంకొకరు నమ్ముకున్నారా అనేది కాదు. వాళ్ళు ఎవరిని నమ్ముకున్నా నేను దళితుల పక్షాన మాత్రం నిలబడతాను. ఇందులో సమస్య పరిష్కారం నిలబడతాను. మన తరపున ప్రస్తుతం నిలబడడం వల్ల దీన్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు, అడ్డుకునే శక్తులు ఎవరో మీ ఊహల్లోనే ఉన్నది. మనకు మద్దతుదారులు ఎవరు ఇంకా బయటకు రాలేదు, కానీ మన ప్రత్యర్థులు ఎవరో, దీనికి అడ్డుకునే వాళ్ళు ఎవరో మీ ఊహల్లో ఉన్నది. వాళ్ళు ఎవరైనా కావచ్చు, కానీ దళిత క్రైస్తవ సమాజం మొత్తం బరువు బాధ్యతలంతా కృష్ణమాదిగం మీద ఉన్నదని మీరు అనుకోవద్దు. ఈ దేశంలో దళిత వర్గాలు చాలా రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ దేశంలో, మన దేశంలో దళిత వర్గాలు చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ ఎదుర్కొనే ప్రతి సమస్యకు పరిష్కారం వైపు మనం చూడాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి దళిత క్రైస్తవ సమస్య మీద ఎంత శక్తివంతంగా మీరు సమీకరణ జరిగితే, ఎంత శక్తివంతంగా ఆర్గనైజ్ అవుతే అంత శక్తివంతమైన ఉద్యమాన్ని నిర్మించడంలో నా వంతు పాత్ర మీకు అండగా పోషిస్తా. నా వంతు పాత్ర మీ అన్నగా, మీ బిడ్డగా, మీ సోదరుడిగా, మీ తమ్ముడిగా నా వంతు పాత్ర పోషిస్తా. పాత్రను పోషించే కాడ వెనుకోవద్దాం. ముందుకు సాగడానికి వచ్చే అడ్డంకులన్నీ ఎదుర్కొనే ప్రయత్నమే చేద్దాం. కానీ ఈ దేశంలో దళిత వర్గాలు చాలా సమస్యలు ఎదుర్కొంటుండ్రు. ఇప్పుడు దళిత క్రైస్తవులు ఎదుర్కొనే ఒక ప్రధాన సమస్య ఇప్పుడు మన ముందుకున్నది. దళిత క్రైస్తవులు దేశవ్యాప్తంగా ఎదుర్కొనే ప్రధాన సమస్య పరిష్కారం చూపెట్టాల్సిందే. ఆ పరిష్కారం కోసం జరిగే ప్రయత్నంలో పాత్ర పోషించాల్సిందే. కానీ దళితులు అనబడుతున్న వాళ్ళు ఎక్కడున్నా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ పరిష్కారం వైపు కూడా మనం తీసుకెళ్లాల్సిందే.
కాబట్టి మీ అన్నగా చెప్తున్నా, మీ సోదరుడు చెప్తున్నా, మీ తమ్ముడుగా చెప్తున్నా, మీ బిడ్డగా చెప్తున్నా, దళిత క్రైస్తవ సమాజం ఎంత శక్తివంతంగా ఆర్గనైజ్ అవుతే పరిష్కారం వైపు అంత తొందరగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆర్గనైజ్ కానంత వరకు మనం ముందుకు సాగడానికి అవకాశం లేదనేసి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. ఇక పోతే పాత్రికేయ మిత్రులారా, ముందు ఈ ఆర్డర్ రాష్ట్రపతి ఆర్డర్ ఏదైతే ఇచ్చిందో ఆగస్టు 10న ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే మత స్వేచ్ఛ దేశ పౌరులందరికీ ఇచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే మత స్వేచ్ఛ భారతీయులందరికీ ఇచ్చారు. ఆర్టికల్ 25లో ఆర్టికల్ 25 అనేది ఈ దేశ పౌరులందరికీ ఇచ్చిన హక్కే కానీ ఆర్డర్ మాత్రం ఆ హక్కును తొలగించినట్టు చేసింది. కేవలం దళితులకు మాత్రమే తొలగించినట్టు చేసింది. రాజ్యాంగం అంబేద్కర్ రాసిండో, మనవాదులు ఆర్డర్ తీసుకొచ్చేశారు. మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు, రాజ్యాంగంలో మత స్వేచ్ఛ అందరికి ఇచ్చిండు. కానీ రాజ్యాంగం ఆమోదం పొందింది ఎప్పుడు, అమలు జరిగింది ఎప్పుడు మనందరికీ తెలుసు. 1950 జనవరి 26 నుంచి. జనవరి 26లో ఈ ఆర్డర్ లేదు కదా. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26న ఈ ఆర్డర్ లేదు కదా. మత స్వేచ్ఛ అందరికీ ఉన్నది కదా. ఆర్టికల్ 14, 15, 16లో కూడా రాజ్యం అనేది అందరినీ సమానంగా చూడాలి, ఎవరి పట్ల వివక్ష ప్రదర్శించరాదు అని చెప్పి రాజ్యాంగం రాశారు కదా. ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఎప్పుడు? మన మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఎప్పుడు? 50 జనవరి 26 కదా. మరి జనవరి 26కి సంబంధం లేని ఆర్డర్ 50 ఆగస్టులో వచ్చింది కదా. ఈ ఆగస్టులో వచ్చిన ఆర్డర్ ఎవరిని శాసిస్తున్నది? ఎవరికి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నది? ఎవరికి హక్కు లేకుండా చేస్తున్నది? కేవలం దళితులకే కదా. హిందూ దళితులు అవుతేనే సామాజిక హోదా, సామాజిక గుర్తింపు ఉంటుంది ఎస్సీగా. నువ్వు హిందూ దళితు అయితేనే ఎస్సీ హోదా నీకు వర్తిస్తుంది. ఇది 57 వచ్చేసింది. 56 వచ్చినప్పటికీ నువ్వు సిక్కు అయిన దళితుడి నీ కూడా ఎస్సీ వర్తిస్తుంది. 90లో ఆర్డర్ వచ్చింది, నువ్వు బౌద్ధుడు అయినా నీకు ఆర్డర్. ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రచనలో మన దగ్గర చూసినా, లేదా ఈ దేశానికి క్రైస్తవ మతం ఎప్పుడు వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఎవరి ముందు దాన్ని క్రైస్తవ మతం చేయాలని చూసినా కూడా మొత్తం భారతదేశంలో మొట్టమొదలు క్రైస్తవ మతాన్ని తీసుకొచ్చింది బ్రాహ్మణులు. ఈ తెలుగు నేల మీదకి క్రైస్తవ మతాన్ని తీసుకొచ్చింది కమ్మారెడ్లు. కాదని చెప్పడానికి అవకాశం లేదు, చరిత్ర సాక్ష్యం ఉన్నది. ప్రస్తుతం ఈ దేశంలో ఒక 100 ఏళ్లుగా చరిత్ర చూస్తే ఆనాడు ఈనాడు ఈ దేశంలో దేశవ్యాప్తంగా గుర్తింపు గల క్రైస్తవ ప్రతినిధులు ఎవరన్నా ఉంటే ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళే 98% ఉన్నారు. ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఈ తెలుగు నేల మీద క్రైస్తవ బోధకులుగా దక్షిణాదిని దేశాన్ని ప్రపంచంలో ఉండబడే తెలుగు ప్రజలందరికీ బోధించే ఒక ప్రముఖులుగా ఒక 20 మందిని మీరు లిస్టు పెట్టుకుంటే, ఒక 30 మందిని లిస్టు పెట్టుకుంటే, ఒక 40 మందిని లిస్టు పెట్టుకుంటే అందులో అందరూ అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. 100 ఏళ్ల క్రితం ఈ చర్చ జరిగినప్పుడు మాకు ఎస్సీ హోదా అవసరం లేదని రాజ్యాంగ సభలో చర్చ జరిగినప్పుడు
ఆ మాట మాట్లాడిన ముఖర్జీ కూడా క్రైస్తవ ప్రతినిధిగా పాల్గొన్న ముఖర్జీ కూడా బ్రాహ్మణుడు. 100 ఏళ్ల క్రితం క్రైస్తవ మతం మీద ఆధిపత్యం వాళ్ళదే. 100 ఏళ్ల తర్వాత క్రైస్తవ మతం మీద ఆధిపత్యం వాళ్ళదే. మనం విశ్వాసంతో ఉన్నాం, వాళ్ళు అవకాశవాదంతో ఉన్నారు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు లేదా మిషనరీస్ ఈ దేశానికి వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా లబ్ధి కోసం చేరిన వాళ్ళు ఉన్నత వర్గాలు. కానీ మాకు గుడిలోకి రానిత్తలేరు, బడిలోకి రానిత్తలేరు, బజార్లో తిరగనిత్తలేరు అని చెప్పి స్వేచ్ఛ కోసం, ఆత్మగౌరవం కోసం మారినోళ్ళు దళితులు. ఆత్మగౌరవం కోసం, స్వేచ్ఛ కోసం వీళ్ళు మారిండు. అట్లా మారమని చెప్పి ప్రచారం చేసింది మళ్ళీ వాళ్ళే. ఊర్లో ఉండబడే గుడేందో ఊరవతలు ఉండబడే దళితులకు తెలియదు. ఊర్లో ఉండబడే హిందూ దేవాలయం ఏందో ఊరవతల దళితులకు తెలియదు. ఎందుకంటే దేవాలయం రానిత్త కదా. నాటి ఊర్లో ఉండబడే బడేందో దళిత వర్గాలకు తెలియదు, ఆ బడికి రానిత్త కదా. ఊర్లో ఉండబడే బజార్లు ఏందో తెలియదు కదా, ఆ బజార్ తిరగనిత్తే కదా. ఊర్లో ఉండబడే దేవుడే తెలియనప్పుడు బెత్లెహేంలో పుట్టిన యేసుక్రీస్తు గారు మనకెట్లా తెలిసే? యేసు మార్గం గొప్ప మార్గమని, హిందూ ధర్మంలో సమానత్వం లేదని, అస్పృశ్యత ఉన్నదని, అంటరాని వాళ్ళకు మనం చూస్తున్నారని, యేసు మార్గాన్ని నమ్ముకుంటేనే మనం ఆత్మగౌరవంతో జీవిస్తామని ముందు క్రైస్తవ మత ప్రచారాన్ని దళితవాడలోకి తీసుకొచ్చింది ఎవరు? 100-200 ఏళ్ల క్రితం క్రైస్తవ మత ప్రచారం తీసుకొచ్చింది ఎవరు? మన తాత ముత్తాతలకు చదువు ఎక్కడున్నది? యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడానికి, బైబిల్ గురించి తెలుసుకోవడానికి. ఊర్లో ఉండబడే హిందూ దేవాలయ దేవులు ఎవరో మనం తెలియనప్పుడు అక్కడికి రానియలేదు. కాబట్టి బెత్లెహేంలో పుట్టిన యేసుక్రీస్తు మనకెట్లా తెలిసిపోయా? ముందు ఆ బ్రిటిష్ వాళ్ళు లేదా వివిధ సంస్థలు వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నం చేస్తున్నది ఎవరు? వాళ్ళ ద్వారా లబ్ధి వస్తుందని చెప్పి ముందు గమనించింది ఎవరు? అలా చేరడానికి వాళ్ళకి అవకాశవాదం, మనం చేరడానికి ఆత్మగౌరవం. ఇక్కడ మీకు చోటు లేదు, ఇక్కడ మీకు చోటు ఉన్నదని చెప్పిందే వాళ్ళు. ఆ చెప్పిన వాళ్ళు ఇప్పుడు చాలా గొప్పగానే ఉన్నారు, ఇప్పుడు గొప్పగానే ఉన్నారు. కానీ మనం మాత్రం రెంటికి దగ్గర రేవడిలాగా తయారైంది. ఇక్కడ ఎస్సీ హోదా పోయింది, ఈడ క్రైస్తవ మైనారిటీ హోదాలో వచ్చే ఆర్థిక లబ్ధి మనకు. ఇక్కడ ఎస్సీ హోదా పోయింది, మళ్ళీ క్రైస్తవం పేరుతో ఏదైతే మైనారిటీ హోదా ఉన్నదో ఆ మైనారిటీ హోదాలో వచ్చే అవకాశాలు మనకు రావు. ఇప్పటికీ మైనారిటీ హోదాలో అవకాశాలు ఎవరు తీసుకుంటున్నారంటే మన వాళ్ళే తీసుకుంటున్నారు. మీ అన్నగా సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించిన క్రైస్తవ విద్యా సంస్థలు మైనారిటీ కోటాలో, సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించిన క్రైస్తవ విద్యా సంస్థలు ఈ దేశంలో మొత్తం మైనారిటీ హోదాలో ఈ దేశంలో ఉన్న విద్యా సంస్థలు మొత్తం 14,075 ఉన్నాయి. ఒక క్రైస్తవులు కాదు, అందులో బుద్ధిస్టులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, జైన్లు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, పార్సీ ఉన్నారు, సిక్కులు ఉన్నారు. ఇవి మొత్తం కలిసి 14,075 ఉన్నాయి. ఇందులో దేశవ్యాప్తంగా మైనారిటీ కోటాలో క్రైస్తవ విద్యా సంస్థలు 7,818 ఉన్నాయి. ఈ 7,800 చిల్లర ఉండబడే దాంట్లో తెలుగు నేల మీద కేంద్ర ప్రభుత్వం ఆమోదం చేత వచ్చిన విద్యా సంస్థలు ఈ తెలుగు నేల మీద 396 ఉన్నాయి. 396 ఉన్నాయి. మీ అన్నగా మీ బిడ్డగా ఆ చరిత్ర చూస్తే చాలా బాధ అనిపిస్తున్నది. ఏంటంటే తెలంగాణలో
మొత్తం 186 ఉన్నాయి. ఇది స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన మైనారిటీ కోటాలో వచ్చిన విద్యాసంస్థలు కావు. ఇది 20 ఏళ్లలో. నేను యూపీఏ గవర్నమెంట్ 10 ఏళ్ళు లెక్కలు తీశా, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ లో 10 ఏళ్ళు లెక్కలు తీశా. అందులో 131 స్కూళ్ళు తెలంగాణలో ఉన్నాయి, 55 కాలేజీలు ఉన్నాయి అన్ని రకాలుగా. ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ 164 ఉన్నాయి, కాలేజీలు 46 ఉన్నాయి. మొత్తం 396 లెక్కలకు వస్తుంది. టోటల్గా అక్కడ తెలంగాణలో 186 అయితే ఇక్కడ 210 ఉన్నాయి టోటల్ గట్టిగా. ఇంకా వివరాల్లోకి దీని మేనేజ్మెంట్ కోటా ఎవరిది ఉన్నదని లెక్కలు చూస్తే 396లో నాకు తెలిసి 6 నుంచి 10 ఉన్నాయో లేవో కానీ 390 దాకా ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళ చేతిలోనే విద్యా వ్యవస్థ అంతా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఎస్సీ హోదా పోయింది. నువ్వు దళితుడు క్రైస్తవ మతం పోతే నీకు ఎస్సీ హోదా ఉండదు. క్రైస్తవం అనేది మైనార్టీ రిజర్వేషన్ కింద వస్తుంది, కోట కింద వస్తుంది. కానీ మైనార్టీ కోటలో వచ్చే ఉన్నత విద్యా అవకాశాలు, ఇతర విద్యా అవకాశాలు మాత్రం వీళ్ళకి దక్కవు. రెండుకి జెండా రేవడిలాగా దళిత క్రైస్తవుల పరిస్థితి తయారైంది అనడానికి చాలా బలమైన సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో మీ అన్నగారికి ఓ విషయం గుర్తు చేస్తున్నాను నేను. ఈ దేశంలో మనం ఏ విశ్వాసం నమ్ముకుంటామో ఆ విశ్వాసమే మనకు ప్రధానమవుతుంది. కానీ మన జీవితాల్లో వచ్చే మార్పులను అధ్యయనం చేయడంలో కొంత వెనుకబడిపోయినాం. విశ్వాసం ప్రధానంగా చేసుకున్నాం, కానీ మన జీవితంలో ఎదురయ్యే సమస్యల మీద దృష్టి పెట్టలేకపోయినాం. ఆ దృష్టి పెట్టకపోవడంలో మనం ఎవరి మాట వినలేదు. నిండుగా విశ్వాసాన్ని నింపుకున్నాం, కానీ మనకు ఎదురవుతున్న సమస్యల్ని సవాలుగా, మనకు ఎదురవుతున్న సమస్యల్ని ఒక సవాలుగా తీసుకొని మనం ముందుకెళ్ళలేకపోయాం. దానివల్ల ఫలితం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ ప్రపంచంలో నల్ల జాతి వాళ్ళందరికీ పెద్ద గొప్ప మహనీయుడు నెల్సన్ మండేలా. ఆయన క్రైస్తవుడే. ఆయన కేవలం విశ్వాసం ఒకటే పెట్టుకోలే, జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవడానికి పోరాటం చేశాడు, ఫలితం సాధించాడు. పోనీ అమెరికాలో ఉండబడే మొత్తం నల్లజాతి ప్రజల పక్షాన యుద్ధం చేసిన మహనీయుడు మార్టిన్ లూథర్ కింగ్. ఆయన చర్చి ఫాదరే. విశ్వాసం ఒక్కటే పెట్టుకోలేదు, నల్లజాతి ప్రజల ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని నిలబెట్టి పోరాటం చేశాడు, ఆడ సమానత్వాన్ని సాధించాడు. ఆ ఇద్దరు మహనీయుల మన భారతదేశ ప్రధాన రూపం మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మన భారతదేశంలో దళిత వర్గాల ప్రధాన రూపం. దళితుల అస్తిత్వం అంటేనే అంబేద్కర్ రూపం కనిపిస్తుంది, అంబేద్కర్ అంటేనే దళితుల అస్తిత్వం కనిపిస్తుంటది. విడదీయలేనంత అనుబంధం అది కదా. ఆ మహనీయుడు చెప్పింది కూడా మనం పట్టించుకోలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన కోసం వాదించాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనల్ని హెచ్చరించాడు. వాదించకాడ వాదించాడు, మనల్ని హెచ్చరించకాడ హెచ్చరించాడు. ఆయన వాదనను ఆనాడు అందరూ అంగీకరించలేదు. ఆయన హెచ్చరికను మనం సరిగా అర్థం చేసుకోలేదు. ఆయన వాదన చేయలేదని కాదు, దాదాపు ఈ దేశంలో నూతన రాజ్యాంగం రాసే సమయానికి బ్రిటిష్ ప్రభుత్వంలోనే 1931-32లో లోధియన్ కమిటీ అనేది ఒకటి వచ్చింది. ఆ కమిటీ ముందు ఆ కమిటీలో సభ్యుడిగా ఈ దేశంలో దళిత వర్గాల అందరి సమస్యల గురించి మాట్లాడుతూ కూడా దళిత క్రైస్తవుల సమస్యను కూడా అక్కడ ఎజెండా చేసి మాట్లాడాడు.
దళిత క్రైస్తవ సమస్యను కూడా ఎజెండా చేసి మాట్లాడాడు. ఈ దేశంలో క్రైస్తవం వచ్చిందే బ్రాహ్మణుల ద్వారా వచ్చింది, కానీ వాళ్ళ సామాజిక హోదాగానే ఉన్నది. కానీ దళితులు క్రైస్తవ మతంలోకి రావడానికంటే ముందు హిందూ వ్యవస్థలో ఏ అవమానాలు పడుతున్నారో, ఏ అనుప్రాంతానికి గురవుతున్నారో, వీళ్ళు మతం మారినప్పటికీ కూడా ఆ అవమానాలు తగ్గలేదు, ఆ అవమానాలు పోలేదు. వీడు అంతకు ముందు ఏ స్థితిని సామాజికంగా ఎదుర్కొన్నాడో మతం మారిన కూడా అదే సామాజిక స్థితిని ఎదుర్కొంటున్నాడు. కానీ వచ్చిన మార్పు ఏమి లేదని చెప్పి 1932లో లోధియన్ కమిటీ ముందు వాదించారు. కొంత చరిత్రను మనం అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం లేదు. మన తరఫున మాట్లాడి వాదించారు. అయినప్పటికీ ఆనాడు లోధియన్ కమిటీ రిపోర్టు కొంత తప్పు వస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డీసెంట్ నోటు పెట్టాడు, మీ అభిప్రాయం తప్పు అని చెప్పి. 1937లో మహారాష్ట్రలో చోలాపూర్లో ఒక సభ పెట్టి, నా దళిత క్రైస్తవ సమాజమా మీరు అప్రమత్తంగా ఉండండి, మీరు మతం మార్చుకునే స్వేచ్ఛ ఉండవచ్చు, మీరు భావించుకోవచ్చు, కానీ మారినా కూడా మన బతుకులు మారవు, మీరు దళితులనే స్పృహ కలిగి ఉండండి, మీ అస్తిత్వం ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోండి అని చెప్పి, మతం మారినా మన సామాజిక హోదా మారదని చెప్పి 1937లో షోలాపూర్ సభలో చెప్పాడు. రాజ్యాంగ సభలో కూడా ఆయన స్పష్టంగా వాదించాడు. ఇక మనకు ఆయన గుర్తు చేసిన 1-2 విషయాలు గుర్తు చేస్తాను, హెచ్చరిక చేసిన విషయాలు. అది చదివినిపించడం బాధ్యతగా నేను చదివినిపిస్తాను. ఎందుకంటే మనకు ఎవరి ఇష్టం ఉన్నా లేకపోయినా మన తలరాతను మన జీవితాలు మార్చినోడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన కన్నా విలువ మన జీవితాల మార్పుకు ప్రధాన కారకుడు ఆయనే. ఇవాళ ఈ స్థాయిలో నిలబడడానికి కూడా కారణం కూడా ఆయనే. ఆయన మాట్లాడిన మాటలు 1-2 మనకి ఏం హెచ్చరిక చేశాడో వినిపిస్తాను. దళిత క్రైస్తవుల విషయంలో అంబేద్కర్ వైఖరి అత్యంత వాస్తవికమైనది, విమర్శనాత్మకమైనది. క్రైస్తవ మతంలోని సమానత్వ సిద్ధాంతాన్ని ఆయన గౌరవించినప్పటికీ భారతీయ క్రైస్తవ సమాజంలో గూడు కట్టుకున్న కుల వ్యవస్థను ఆయన తీవ్రంగా నిరసించారు. దళిత క్రైస్తవుల స్థితిగతులపై ఆయన చేసిన లోతైన విశ్లేషణను ఈ క్రింది అంశాల ద్వారా అర్థం చేసుకోవచ్చు అని చెప్పి మనకు రిపోర్ట్ వచ్చింది. మతం మారింది కానీ పరిస్థితి మారలేదు, మేనేజర్. ఇది మన అందరికీ తెలిసిన విషయమే, ఇది దీంట్లో లోపలికి వెళ్ళలేదు. ఇలా రాశాడు. 2, దళిత క్రైస్తవులకు అంబేద్కర్ చేసిన హెచ్చరిక అంటే నిన్ను అప్రమత్తం చేయడానికి, నిన్ను మేల్కొల్పడానికి చేసిన హెచ్చరిక అని చెప్పాడు. దళిత క్రైస్తవులను అప్రమత్తం చేయడానికి ప్రధానంగా 3 అంశాలను ప్రస్తావించారు. రాజకీయ అస్తిత్వం. క్రైస్తవంలోకి మారిన తర్వాత దళితులు తమ రాజకీయ హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ముందే ఊహించారు. ఎందుకంటే ఆయన వాదిస్తున్నా కూడా అడ్డం బయట ఉన్నారనే విషయం ఆయన ఊహించిండు కాబట్టి చెప్తున్నాడు. మైనార్టీ మతంలో చేరడం వల్ల వారు సంఖ్యాపరంగా విడిపోయి రాజకీయ బేరసాల శక్తిని కూడా కోల్పోతే హెచ్చరించారు. నాయకత్వంపై విమర్శ. ఇప్పుడు మళ్ళా చూడండి, అప్పట్లో చర్చి నాయకత్వం ఎక్కువగా యూరోపియన్లు లేదా భారతీయ అగ్రవర్ణాల చేతిలో ఉన్నది. ఎవరి నాయకత్వంలో ఉన్నది? అగ్రవర్ణాల నాయకత్వం ఉన్నది ఈ దేశంలో ఉన్నది. అందుకనే కదా ముఖర్జీ లాంటి వాడు మాకు ఎస్సీ హోదా వద్దని చెప్పి బ్రాహ్మణ మాట్లాడిన మాటలు మనకు శాపంగా మారినాయి కదా ఉండేది. మీ సమస్యలను మీరు కాకుండా మీపై ఆధిపత్యం చెలాయించే వారు పరిష్కరించలేరు అని దళిత క్రైస్తవులు ఇంతకు పలికారు. ఇంకా ఇక్కడ కీలకమైన అంశం 3వ అంశం చెప్పాడు. ఆధ్యాత్మికత వర్సెస్ సామాజిక మార్పు. కేవలం పరలోక విముక్తి కోసం కాకుండా ఈ లోకంలో సామాజిక సమర్థం కోసం పోరాటం చేయాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు స్పష్టంగా చెప్పేశారు. నేను ముందే చెప్పాను, విశ్వాసం అనేది నిండుగా పెట్టుకున్నాం, కానీ సమాజంలో మనకు ఎదురవుతున్న సమస్యల్ని సవాళ్ళను ఎదుర్కోవడానికి మనం ముందుకు రాకపోవడం, ఆయన హెచ్చరికను మనం పట్టించుకోకపోలేదు. దానివల్ల వచ్చిన ఫలితమే ఈనాడు మనం అన్యాయం గురవడానికి, అభద్రత భావం లోను కావడానికి దారితీసిందనే విషయం కూడా స్పష్టంగా మీ దృష్టి తీసుకొస్తున్నాను. విముక్తి అనేది
బయట మతం నుండి రాదు, అది అంతర్గత పోవటం మరియు చైతన్యం నుండి వస్తుంది. దళిత క్రైస్తవులు తమ మత విశ్వాసాలను కొనసాగిస్తూనే సామాజికంగా అంబేద్కరిజం వైపు మళ్ళాలని మనం భావించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది చరిత్రలో మనం కొంత అధ్యయనం చేసుకుంటే మనం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం విశ్వాసం నిండుగా పెట్టుకున్నాం, కానీ మనం సమస్యల్ని ఎదుర్కోవడానికి ముందుకు రాని పరిస్థితుల్లో మనం ఉండడం వల్లనే ఇప్పుడు మనల్ని వెంటాడుతుంది ఆ సమస్య అనేసి నిరీక్షించుకుంటున్నాను. నేను నాకు అర్థమైంది ఏంటంటే, నేను అర్థం చేసుకునేది ఏంటంటే, విశ్వాసం నిండుకున్న మాట నిజమే, కానీ బైబిల్ని కూడా సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోయాం. అంబేద్కర్ హెచ్చరికను మనం పట్టించుకోలేకపోయాం. బైబిల్ని సంపూర్ణంగా అర్థం చేసుకోలేకుండా పోయాం. బైబిల్ని సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోయినాం అనడానికి బైబిల్లోనే సంకేతాలు ఉంటాయి మనకు. నువ్వు ఎంత నిండైన విశ్వాసం పెట్టుకో, కానీ క్రియ లేని విశ్వాసం మృతపాయం అని కూడా మరి బైబిల్లోనే ఉన్నది. క్రియ లేని విశ్వాసం మృతపాయం అనేది కూడా బైబిల్లో ఉన్నది. మరి ఇప్పుడు నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించడం క్రియే కదా, ఎదుర్కోవడం క్రియే కదా. శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా మనం జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవాల్సిన బయట మనకు ఉన్నది కదా. ఆ పాత్ర మనం పోషించలేకపోయాం కదా. మనం అంబేద్కర్ హెచ్చరికను పట్టించుకోలేకపోయాం, బైబిల్ని సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోయాం. నాకు తెలిసి ఈ దేశంలో ఏ సమాజం అన్న మొత్తం బయటకు వస్తే మాకు ఏదో ప్రమాదం వస్తుందని చెప్పి భావించుకునేంత పిరికితనంతో ఈ దేశంలో ఎవరు లేరు, కానీ దళిత క్రైస్తవ సమాజం మాత్రమే ఉన్నది. ఈ దేశంలో సమస్యల పరిష్కారం కోసం రోడ్డు మీదకి వస్తే మాకు ఏం కాదనే ధైర్యంతో అందరూ ఉన్నారు, కానీ సమస్యల పరిష్కారం కోసం ముందుకు వస్తే ఏమో అవుతుందని చెప్పి భయంలో మాత్రం మనం ఉన్నాం. ఆ భయమే మనకు శత్రువు. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు, బైబిల్ కొటేషన్ గురించే నేను మాట్లాడుతున్నా. ఇక్కడ ఏం పట్టించుకోకపోతే, మనం ఏ సమస్య మీద మాట్లాడకపోతేనే దేవుడి రాజ్యంలో చేరుతామని చెప్పి కదా. కానీ పిరికి వాళ్లకు నా రాజ్యంలో చోటు లేదన్నది కూడా ఆయన. పిరికి వాళ్లకు నా రాజ్యంలో చోటు లేదన్నది కూడా ఆయనే. నీ కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించలేని పిరికితనం ఉన్నది నీకు. నువ్వు ఎట్లా దేవుని రాజ్యానికి అర్హులవుతావు? నీ కళ్ళ ముందు నీ సమాజానికి అవమానాలు జరుగుతుంటే, అన్యాయం జరుగుతుంటే, భయభ్రాంతులు గురి చేసే పరిస్థితి నెట్టబడుతుంటే బయటకు వచ్చి ప్రశ్నించలేని వాళ్ళ పిరికితనం దేవుడి రాజ్యానికి చేరడానికి ఎట్లా దారితీస్తుంది? అందులో మీ అన్నగా, మీ బిడ్డగా, మీ తమ్ముడిగా చెప్తున్నా, అంబేద్కర్ని అనుసరిద్దాం, బైబిల్ని సంపూర్ణంగా అర్థం చేసుకుందాం, సమస్య పరిష్కారం కోసం. అంబేద్కర్ చేసిన హెచ్చరికను ఇప్పుడైనా గుర్తిద్దాం. ఆయన 32లో హెచ్చరిక చేశాడు, ఇంకా 32 రాబోతుంది 100 ఏళ్ల క్రితం. 100 ఏళ్ల తర్వాత కూడా మేల్కోకపోతే ఏమవుతుంది చెప్పండి? పరిష్కారం ఎట్లా జరుగుతుంది? ఆయన 32లో లోధియన్ కమిటీ ముందు మాట్లాడిన మాటలు మీకు చదివినిపించారు. ఇంకొక 6 ఏళ్లలో అవుతే ఇప్పుడు 94 సంవత్సరాలు, ఇంకొక 6 ఏళ్లలో 100 సంవత్సరాలు కాబోతున్నాయి. 100 సంవత్సరాల తర్వాత కూడా మార్పు లేకపోతే, 100 సంవత్సరాల నుంచి సమస్య పెండింగ్ లో ఉంటే, ఆ సమస్యను అడ్డం పెట్టుకొని మనకు వేధింపులు ఎక్కువ అవుతుంటే, ప్రశ్నించలేని వాళ్ళం నిజంగా బైబిల్కు వారసులు అవుతామా? లేదా మనం అనుకున్నట్టుగా దేవుడి రాజ్యంలో చోటు దక్కుతుందా? దేవుడి రాజ్యంలో చోటు దక్కుతుందా? దక్కదు. కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తున్నా, ఈ భూమి మీద మన విముక్తి కోసం పాటుపడ్డ మహానీయుడు ఇక్కడ మన దేశంలో మన అంబేద్కర్. ఆయనను అనుసరిద్దాం. మన క్రీస్తు మార్గమే గొప్పదనుకొని విశ్వసిస్తే ఆయన రాజ్యంలో చోటు కావాలంటే మనం పోరాటం చేద్దాం. పోరాటం లేకుండా మార్పు లేదు, పోరాటం లేకుండా రాజ్యంలో నీకు చోటు లేదు. ఇక నువ్వు పోరాటం చేయడానికి రోడ్డు మీదకి వస్తావో, చర్చిలో మాత్రమే ప్రార్థన చేసుకొని దేవుడి రాజ్యానికి దూరం అవుతావో, అది మీ చేతులు ఉన్నది, కానీ నా చేతుల్లో లేదు. నా ప్రయత్నం నేను కొనసాగుతాను. ఇది ముమ్మాటికి వాస్తవం. ఇందులో వెనుకకు పడే ప్రసక్తి లేదు. వాస్తవానికి మీ అన్నగా
మనకు చాలా కమిటీలన్నీ మనకు అండగా ఉన్నాయి. కానీ వాటన్నిటినీ క్రోడీకరించుకొని ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టే రోజులు మాత్రమే మనం వెనుకబడిపోయినాం. కమిషన్లన్నీ మనకు అండగా ఉన్నాయి. రేపు జూన్ 10 లోపు జస్టిస్ బాలకృష్ణ నివేదిక రాబోతుందని అంటుంది. బహుశా ఈసారి ఆయనకు చివరి గడువు పెంచుకుంటూ వచ్చారు ఇతను అనుకుంటాం. ఇక ఎన్ని రోజులు ఉన్నది మనకి? ఇక ఇంకో 20 రోజులు ఉన్నది అనుకుందాం. ఓ నెల రోజులు ఉన్నది అనుకుందాం. నెల ఉన్నదా? ఇప్పుడు మే 11, జూన్ 10 లోపు నెల ఉన్నది అనుకుందాం. నాకు తెలిసి తెలుగు నేల మీద దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవ సమాజం అప్రమత్తం కావడం అనేది ఒక అంశం. అప్రమత్తం కావడానికి కావాల్సిన సమావేశాలు పెట్టుకోవాల్సి ఉన్నది, సభలు పెట్టుకోవాల్సి ఉన్నది, ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉన్నది. మనం అప్రమత్తం అవుతామనడానికి, ఐక్యం అవుతున్నాం అనడానికి ఒక సాక్ష్యంగా కేంద్రం దృష్టికి, రాష్ట్రాల దృష్టికి, రాజకీయ పార్టీ దృష్టికి, కమిషన్ దృష్టికి వస్తుంది. కానీ రేపు ఆ కమిషన్ నివేదికని వాస్తవాలను వచ్చే విధంగా చూసుకోవాల్సిన అయితే మన మీద ఉన్నాయి. అబద్ధాలు రాయాల్సిన అవసరం లేదు. నిజాలు దయాద్దని మాత్రం చెప్పాల్సిన అయితే ఉన్నది ఆయన దగ్గర. లేదు ఏం రాయద్దు కమిషన్లో, ఉన్నది మాత్రం దయాద్దని చెప్పుదాం. ఎందుకంటే ఇప్పుడు చైర్మన్ దీనికి మాజీ చీఫ్ జస్టిసే కేజీ బాలకృష్ణ గారు. ఆయన మన దళితుడు. ఈ దేశంలో మొట్టమొదటి దళిత చీఫ్ జస్టిస్. రెండో చీఫ్ జస్టిస్ గా పనిచేసిన వ్యక్తి మనకు గవాయి మహారాష్ట్ర. ఇప్పుడు ఆయన చేతికి వచ్చింది. ఇంకో నెల రోజుల్లో నివేదిక రాబోతుంది అనుకుందాం. ఆ నివేదిక లోపు, ఆయన ఇచ్చే లోపే మనకి ఎన్ని ఆధారాలు ఉన్నాయో అన్ని ఆధారాలు మనం చేయాలి. ఒకటి, ఇది రాజ్యాంగ విరుద్ధం ఎట్లో 100కు 1000% నిరూపించడానికి మనం ప్రయత్నం చేయాలి. నిజమే, రాజ్యాంగంలో ఆర్టికల్ 25కి, 14కి, 15కి, 16కి రాష్ట్రపతి ఆర్డర్కు వైరుధ్యం ఉన్నది. ఆర్డర్ మన ధర్మం నుండి వచ్చినట్టున్నది, రాజ్యాంగం మాత్రం మానవతా ధర్మం నుండి వచ్చినట్టు రాయబడ్డది. రాజ్యాంగం రాసింది అంబేద్కర్, ఆయన మానవతా ధర్మానికి అనుగుణంగా రాశారు. ఆర్డర్ వచ్చింది 50లో, అది ఆగస్టు 10న అది మన ధర్మ ఆలోచనకు అనుగుణంగా వచ్చేసింది. అంటే వీళ్ళకి మాత్రమే స్వేచ్ఛ ఉండాలి. ఓసీలు క్రైస్తవులైనా, ఓసీలు ప్రపంచంలో మేధావులైనా క్రైస్తవులుగా, బీసీలైనా, ఎస్సీలైనా ఎవరికైనా స్వేచ్ఛ ఉన్నది. వాళ్ళు సామాజిక ముద్ర ఏదైతున్నదో ఆ ముద్ర అట్లనే ఉంటుంది, వాళ్ళకి పోదు. వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో, బీసీ రిజర్వేషన్ లో, ఎస్సీ రిజర్వేషన్ లో వాళ్ళ వాట ఉన్నది, వాళ్ళకి పోదు. అదే సమయంలో మైనారిటీ కోట మీద వచ్చే అవకాశాలు వాళ్ళే. మనం ఇక్కడ ఉన్నాయి కోల్పోయినాం, కొత్తగా మనకు వచ్చింది లేదు. కానీ అక్కడ అన్ని వాళ్ళు తెచ్చుకున్నారు. వాళ్ళ సామాజిక హోదా ముద్ర బ్రాహ్మణులుగానే ఉన్నారు. వాళ్ళ ఓసీ. కమ్మ వాళ్ళు, రెడ్లు, ఇతరులు వాళ్ళ హోదా అట్లనే ఉన్నది. వాళ్ళు ఓసీ, వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తాయి. వాళ్ళకి మైనారిటీ కోట కింద మొత్తం మిస్యూజ్ సంస్థలన్నీ వచ్చేస్తాయి. బీసీ హోదా బీసీలకు ఉన్నది, బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీ రిజర్వేషన్లు మీరు పట్టిక చూడండి. బీసీ రిజర్వేషన్లో ఏబిసిడి గ్రూప్ లో, సి గ్రూప్ లో మాత్రమే మన దళిత క్రైస్తవులు. కానీ ఏ గ్రూప్ లో 3 పంచుకుంటారు. ముస్లింలు ఉన్నారు, అన్న క్రైస్తవులు ఉన్నారు, అన్న హిందువులు ఉన్నారు. అక్కడ 3 పంచుకుంటారు. అదే సమయంలో డి గ్రూప్ లో వాళ్ళు 3 పంచుకుంటున్నారు. బి గ్రూప్ లో పంచుకుంటున్నారు. బీసీ ఈ గ్రూప్ అంతా మళ్ళీ బీసీలదే, హిందూకు సంబంధించినవి. అంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉన్నాయి, బ్రాహ్మణులు ఉన్నారు. ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో బ్రాహ్మణ క్రైస్తవులు తీసుకుంటున్నారు, బ్రాహ్మణ హిందువులు తీసుకుంటున్నారు, కమ్మ క్రైస్తవులు తీసుకుంటున్నారు, కమ్మ హిందువులు తీసుకుంటున్నారు, రెడ్డి క్రైస్తవులు తీసుకుంటున్నారు, రెడ్డి హిందువులు తీసుకుంటున్నారు. గిరిజన కాడికి వచ్చేటప్పటికి క్రైస్తవ గిరిజనులు తీసుకుంటున్నారు, క్రైస్తవ హిందువులు తీసుకుంటున్నారు వాళ్ళ రిజర్వేషన్ లో. కానీ
ఎస్సీల కాడికి వచ్చేటప్పటికి మాత్రమే దళిత క్రైస్తవులకు మాత్రం ఎస్సీ హోదా కింద రిజర్వేషన్లు ఉండవు. వారి సామాజిక హోదా రద్దయిపోయింది. ఎవరి సామాజిక హోదా రద్దవుతలేదు, ఎవరి రిజర్వేషన్ రద్దవుతలేదు. ఏ పేరుతో వచ్చే రాయితీలు వాళ్ళకు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. కానీ వీడు అందులో రాయితీలు పొందడు, వీడు సామాజిక హోదా ఉందడు, వీడికి రిజర్వేషన్ అందడు. అంటే రాజ్యాంగం చెప్తున్నది అందరికి సమానత్వం, కానీ ఆర్డర్ చెప్తున్నది దళితులకు మాత్రం నీకు స్వేచ్ఛ లేదు అని, దళితులు మాత్రమే నీకు స్వేచ్ఛ లేదని ఆర్డర్ చెప్తున్నది. ఇది రాజ్యాంగానికి ఆర్డర్ ఉండబడే వైరుధ్యాన్ని మనం బలంగా ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. రెండింటి మీదనే ఉన్నది ఇప్పుడు దృష్టి. ఒకవైపు కమిషన్ రిపోర్టు, ఆ రిపోర్టును అనుసరించి మనకి సుప్రీంకోర్టులో వచ్చే జడ్జిమెంట్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పెండింగ్లు ఎందుకు పడుతున్నదంటే రిపోర్ట్ రానియండి అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఈ రిపోర్ట్ రానియండి అని ఎదురు చూస్తున్నారు. ఫైనల్ జడ్జిమెంట్ రావాలి కదా. మొన్న ఒక క్రైస్తవ పాత్ర మీద వచ్చిన జడ్జిమెంట్ అది వ్యక్తికి సంబంధించిన విషయం, కానీ ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధమా రాజ్యాంగబద్ధమా అనేది తేల్చాల్సింది ఫైనల్ జడ్జిమెంట్ ఉంది కదా. ఆ జడ్జిమెంట్ ఎందుకు పెండింగ్ లో ఉన్నది? 20 ఏళ్ల బట్టి నడుతున్నది. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ బాలకృష్ణ కమిషన్ రిపోర్ట్ వచ్చినాక దాన్ని ముందుకు తీసుకెళ్దాం, దాన్ని ఆర్గ్యుమెంట్ పెడదామని చెప్పి జరుగుతున్నది. అంటే ముందు మనము జస్టిస్ బాలకృష్ణ నివేదికను చాలా జాగ్రత్తగా లేనిది రాయొద్దు, కానీ ఉన్నది మాత్రం రాయమని చెప్పడానికి మాత్రం అన్ని ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉన్నది. అన్ని ప్రయత్నాలు చేయడానికి ఏం సమకూర్చుకోవాలని సమకూర్చాల్సిన బాధ్యత మనకున్నది. మీ అన్నగా మనకు చాలా కమిషన్లు మనకు అండగా నిలబడ్డాయి. నేను కొంత అధ్యయనం చేశాను. ఈ సమస్య పరిష్కారానికి అండగా నిలబడ్డ నివేదికలు ఏమేమి ఉన్నాయని, అండగా నిలబడ్డ పార్టీలు ఎవరు వచ్చిండ్రు అని, పార్లమెంట్లో ఎన్నిసార్లు చర్చ జరిగిందని చెప్పి కొంత చర్చ జరిగితే ముందు నివేదిక మీద మాట్లాడితే ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత 1950 ఆర్డర్ వచ్చిన తర్వాత మొట్టమొదటి కేరళ ప్రభుత్వం కమిటీ వేసింది. దాన్ని కుమార్ పిల్లై కమిటీ అంటారు. ఇది 65లో వచ్చింది. 60 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం కుమార్ పిల్లై కమిటీ వచ్చింది. ఆ కమిటీ చెప్పింది మారిన మతం మారని వివక్ష. మతం మారినప్పటికీ వివక్ష మాత్రం మారలేదని చెప్పి, దళితులు క్రైస్తవ మతంలోకి మారినప్పటికీ సామాజిక అవమానం మాత్రం తగ్గలేదు. వారి పట్ల ఉన్న దూరం, తక్కువ చూపు, అస్పృశ్యత భావాలు ఇప్పటికీ అదే తీవ్రతతో కొనసాగుతున్నాయని చెప్పి 65లోనే పిల్లై కమిషన్ రిపోర్ట్ చేసింది. అంటే 60 ఏళ్ల క్రితం, 61 సంవత్సరాల క్రితం రిపోర్ట్ ఉంది. ఇది మనకు అండగా నిలబడింది. అంటే దళిత హిందువులకు మాత్రమే రిజర్వేషన్ ఉండాలి అని ఏదైతే ఉన్నదో, సామాజిక వ్యవస్థ దళిత హిందువుల మీద ఉన్నదని అంటున్నప్పుడు వీళ్ళు మతం మారినప్పుడు వ్యవస్థ కొనసాగుతుందని చెప్పి 65లోనే రిపోర్ట్ ఇచ్చింది కదా. అంటే ఆర్డర్ వచ్చిన 15 సంవత్సరాలకే రిపోర్ట్ వచ్చింది కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మనం చదువుతుంటాం. మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచన ప్రసంగాలు 5వ వాల్యూమ్ మీరు చదివితే స్పష్టంగా ఉంటది. మొత్తం క్రైస్తవం ఈ దేశానికి ఎట్లా వచ్చింది, ఆ క్రైస్తవం వచ్చిన తర్వాత ఎవరు ముందుకు చేరారు, ఎవరు దళితుల్లోకి క్రైస్తవ మతం తీసుకొచ్చారు, వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు ఎట్లా బాగుపడ్డారు, కానీ నమ్ముకున్న వాళ్ళు ఎట్లా నష్టపోయినరు అనే విషయంలో దళిత క్రైస్తవుల మీద వివక్షత పోలేదు, కానీ అవకాశాలు మాత్రం పోయినాయి అని చెప్పి, మతం మారినందుకు అవకాశాలు పోయినాయి కానీ వీటి మీద వివక్షత పోలేదని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రచన ప్రసంగాలు 5వ వాల్యూమ్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంటాయి. అది మనం అధ్యయనం చేసి ఆయన ముందు పెట్టాలి. ఎందుకంటే ఆయన న్యాయవాదే కదా అంబేద్కర్. మరి ఇప్పుడు జస్టిస్ బాలకృష్ణన్ కూడా ప్రధాన న్యాయమూర్తే కదా, పనిచేసిన వ్యక్తే కదా. ఈయన దళితుడే కదా, ఆయన దళితుడే కదా. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాటకు విలువనివ్వాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? బాలకృష్ణన్ మీద ఉన్నది కదా. ఓకే, అదే సమయంలో మీ అన్నగా పార్లమెంట్లో చర్చ జరిగిన ప్రతిసారి ఎవరెవరు మాట్లాడినారు అనే విషయాన్ని లోతుగా అన్ని పార్టీలకు సంబంధించిన విషయంలో చర్చ తీసుకొచ్చాము. ఎప్పుడు ఏ తేదీన మాట్లాడినరు, ఎవరెవరు మాట్లాడినరు దీని మీద అని చెప్పి. అదే సమయంలో 1983లో మైనార్టీలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించిన ఇతర బలహీన వర్గాల మీద వేసిన హై పవర్ ప్యానెల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో క్రైస్తవ మతంలోకి మారినప్పటికీ వివక్షత మాత్రం దళితుల మీద తగ్గలేదు అని చెప్పి, ఖచ్చితంగా ఎస్సీ హోదా ఉండాల్సిందే అని చెప్పి
స్పష్టంగా 83 హై పవర్ కమిటీ కూడా నివేదిక ఇచ్చింది. 98-99లో జాతీయ మైనార్టీల కమిషన్ వార్షిక నివేదికలో కూడా 1950 ఆర్డర్ ఇది రాజ్యాంగ విరుద్ధం, దళితుల కోసం మాత్రమే ఈ ఆర్డర్ తీయడం అనేది న్యాయం కాదని చెప్పి ఈ వార్షిక నివేదిక స్పష్టం చేసింది. అంతేకాదు ఐక్యరాజ్య సమితిలో కూడా చర్చ జరిగింది. 2004లో ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక మండలి మానవ హక్కుల కమిషన్ నివేదికలో 57 సంవత్సరాల రిపోర్ట్లో ఏమున్నదంటే, కొనసాగుతున్న వివక్ష, మతం మారినప్పటికీ కులం అనేది పుట్టుకతో వచ్చేది కావడంతో సమాజంలో దళిత క్రైస్తవులు ఇప్పటికీ తీవ్రమైన వివక్షను అణచివేతను ఎదుర్కొంటున్నారని చెప్పి ఐక్యరాజ్య సమితిలో ఉండబడే మానవ హక్కుల కమిషన్ కూడా 2004లో దీన్ని నివేదిక పెట్టేసింది. మనందరూ తెలిసి ఇప్పుడు అందరం మాట్లాడుకునేది ఏదైతే జస్టిస్ కాదు రంగనాథ్ మిశ్రా కమిషన్ కంటే ముందు మనం సచార్ కమిటీ అంటేనే ముస్లింల కోసం అనుకుంటాం, కానీ సచార్ కమిటీ అనేది ముస్లింల గురించి క్రైస్తవుల గురించి అందరూ చర్చించింది. ఆ సచార్ కమిటీ నివేదికలో కూడా రాజ్యాంగంలో పేర్కొన్న 25కి రాష్ట్రపతి ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్ గా లేదు, అది విరుద్ధం అని చెప్పి దళిత క్రైస్తవుల మీద వ్యవస్థ కొనసాగుతుంది, వాళ్ళ వెనుకబాటు కొనసాగుతుంది అని చెప్పి సచార్ కమిటీ నివేదిక కూడా చేసింది. అదే సమయం 2006-2007లో జాతీయ మైనార్టీల కమిషన్ కూడా వార్షిక నివేదికలో క్రైస్తవ మరియు ముస్లిం దళితులకు కూడా రిజర్వేషన్ల ద్వారా చర్యలు చేపట్టాల్సిందే, ఖచ్చితంగా ఆర్డర్ను రద్దు చేయాల్సిందే అని చెప్పి ఇది నివేదిక ఇచ్చేసింది. 2008లో ప్రొఫెసర్ సతీష్ దేశపాండే కమిషన్ నివేదికలో కూడా జాతీయ మైనార్టీల కమిషన్ దేశపాండే కమిషన్ 2008లో నివేదిక ప్రకారం దళిత ముస్లింలు దళిత క్రైస్తవులకు షెడ్యూల్ కులాల హోదా ఖచ్చితంగా ఇవ్వడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పి అక్కడ కమిషన్ చెప్పేసేది. అట్లనే కాకుండా రంగనాథ్ మిశ్రా కమిషన్ స్పష్టంగా మనకి ఏం చెప్పిందో దాన్నే అందరం కలిసి కోడ్ చేస్తున్నాం కాబట్టి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వీళ్ళ వెనుకబాటుతనం వ్యవస్థ యథావిధిగా కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి స్పష్టంగా ఆర్డర్ విరుద్ధం అని చెప్పేసేది. అంతేకాకుండా రాజకీయ నాయకుల ప్రముఖుల్లో మనకు మొట్టమొదటిసారి ములాయం సింగ్ యాదవ్ ఆయన అసెంబ్లీలో స్పష్టంగా చెప్పిండు, తీర్మానం చేసి పంపిండు. దాంతో పాటు మన మన్మోహన్ సింగ్ గారికి జయలలిత కూడా అప్పుడు లేఖ రాసింది. అదే సమయంలో కరుణానిధి గారు కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తీర్మానం చేసాడు, లేఖలు పంపిండు. మన మాయావతి గారు కూడా లేఖలు పంపింది. అదే సమయంలో ఈ దేశంలో దళిత పార్టీలు అనబడుతున్న మన పార్టీలకు సంబంధించిన ఆర్పిఐ కానీ లేదా తమిళనాడులో ఉండబడే తిరుమల వలన కానీ లేదా బిఎస్పీ మాయావతి కానీ దీనికి అనుగుణంగానే లేఖలు పంపింది, మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా సందర్భాల్లో సిపిఐ సిపిఎం కూడా మనకు అనుకూలంగా మాట్లాడిన సందర్భాలు చాలా కనిపిస్తున్నాయి. ఇకపోతే సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉన్న సమయంలో కొంత ప్రత్యేక శ్రద్ధ పెట్టకుండా ఎవరో తీసుకొచ్చిన ఒత్తిడికి తలొగ్గి మనకు న్యాయం జరగకుండా కొంత జాప్యం చేసింది మాత్రం వాస్తవానికి నెహ్రూ టైంలో ఈ ఆర్డర్ వచ్చింది. ఇందిరాగాంధీ దాన్ని సరి చేయలేకపోయింది, మనందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు కూడా అయ్యిండు, దాన్ని సరి చేయలేకుండా పోయిండు. మరొక వైపు ఆ తర్వాత మన పివి నరసింహారావు గారు వచ్చిండు, లేదా మన్మోహన్ సింగ్ దాకా వచ్చిండ్రు, కానీ సమస్య పరిష్కారం మాత్రం జరగలేదు. అదొక కోణం కనిపిస్తున్నది. సమస్య పరిష్కారానికి ఎవరైతే నిజంగా అండగుండాల్సిన సమయంలో మనకు న్యాయం జరగలేదు. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏంటంటే సమస్య పరిష్కారానికి ఎవరు అడ్డుకోవాలనుకుంటుండ్రో వాళ్ళ చేతిలో రాజ్యం ఉన్న సమయంలో మనం మేల్కోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అర్థమైంది అనుకుంటా. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాల్సిన సమయంలో ఎవరు పరిష్కరించాలనో వాళ్ళ సమయంలో కాలేదు. కానీ సమస్య పరిష్కారం కావద్దని ఎవరు అనుకుంటారో, ఎవరు అడ్డం పడతారో వాళ్ళ చేతిలో రాజ్యం ఉన్నది. అయినా కూడా భయపడకుండా యుద్ధం చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇక్కడ బాధ ఏంటంటే ఇప్పుడు మనం తెలుగు నేల మీద మాట్లాడుకుంటున్న బిడ్డలు, నేను ముందు ఒక మాట చెప్పాను, దళిత క్రైస్తవులు అనాథలుగా మిగిలిపోయిండ్రు అని. ఎందుకంటే ఈ తెలుగు నేల మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 3 తీర్మానాలు జరిగినాయి. స్వర్గీయ రాజశేఖర్ గారి కాలంలో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఉండాల్సిందే అని చెప్పి కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తుంది. మరొక వైపు 2019లో ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాడు. 2023లో అక్కడ తమిళనాడులో కూడా స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా పంపాడు. 2023లో సోదరులు ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి వారు మొన్నటి వరకు ముఖ్యమంత్రి ఉండబడే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో తీర్మానం నుంచి కేంద్రానికి పంపారు. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు అనాథలం అని అన్నా కదా, అందరికి ఓట్లేసాం కదా, మనతో ఓట్లు వేయించుకున్నారు కదా. ఇప్పుడు తెలుగు నేల మీద సిచ్యువేషన్ మనకు అర్థమవుతుంది కదా, తెలుగు నేల మీద సిచ్యువేషన్ అర్థమైంది కదా. వాళ్ళ అవసరం కోసం మన దగ్గరకు వస్తారేమో, నమ్మించడం కోసం తీర్మానాలు చేస్తారేమో, ఓట్లు వేయించుకోవడం కోసం గొప్పగా మనకు అండగున్నామని చెప్తారేమో, కానీ కష్టాలు వచ్చినప్పుడు మన పక్షాన లేరు అనే విషయం మనం మర్చిపోద్దాం సైడ్ అనుకుంటే. ఇప్పుడు కష్టం వచ్చింది, వాళ్ళ పక్షాన లేదు. ఎవరున్నారో ఇప్పుడు చెప్పండి తెలుగు నేల మీద? ఎవరు లేరు, కనిపించలేరు. నాకు తెలిసి స్వాతంత్రం వచ్చినాక మొట్టమొదటి ఎన్నికలు 52లో జరిగిన దేశవ్యాప్తంగా. 52 నుంచి 2024 వరకు దాదాపు 7 దశాబ్దాలు ఎన్నికల్లో మెజారిటీ ఎవరిని నమ్ముకొని మనం ఓట్లేసామో మొన్నటి వరకు వాళ్ళు మౌనం ఉండడం, మెజారిటీ ఎవరికి మనం ఓట్లేసుకుంటూ వచ్చామో వాళ్ళు సమస్య పరిష్కరించకపోవడం, వాళ్ళు ఉన్నప్పుడే మనకు ఆర్డర్లు మన మీద గొంతు మీద కత్తి పెట్టినట్టుగా రావడం, వాళ్ళు ఉన్నప్పుడే మన సమస్య పరిష్కారం కాకపోవడం, ఇది అత్యంత బాధాకరమైన విషయం. మళ్ళీ చెప్తున్నా, ఈ తెలుగు నేల మీద మనం ఎవరెవరికి ఓట్లేసామో మీ అందరిలో మీ మనసులో ఉన్నది, కానీ వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడతలేరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి నీ మిత్రులు అనేది ఎప్పుడు తెలుస్తుంది? నీ కష్టంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. నీ సోదరులు నీ శ్రేయభిలాష ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు కష్టంలో ఉన్నప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు మనం కష్టాల్లో ఉన్నాం, మనం బాధల్లో ఉన్నాం, అభద్రత భావంలో ఉన్నాం, మేము ఒంటరి వాళ్ళమా అనే అంత ఇబ్బందిలో ఉన్నాం. కానీ ఎవరు మన పక్షాన గట్టిగా నిలబడ్డట్టుగా మాత్రం కనిపించట్లేదు. కాబట్టి మనం భవిష్యత్తు రోజుల్లో ఖచ్చితంగా చైతన్యవంతంగా, రాజకీయ చైతన్యవంతంగానే ఉండాల్సిన అవసరం ఉన్నది. ఏదో అంటాం చూడు, ఎల్లోనో పాడేసుకుంటే పోయినాయి అన్నట్టుగా. నాకు తెలిసి మనల్ని నమ్మించి మనతో ఓట్లు వేయించుకున్న వాళ్ళు ఎవరికి ఇప్పుడు బయటకు రావట్లేదు. అంటే ఇన్నాళ్ళు మనం వేసిన ఓట్లు వాళ్ళని గద్దెనెక్కడానికి దారితీసినాయి, కానీ మన కష్టాలు పోవడానికి మాత్రం దారి తీయలేదనేసి మనం మర్చిపోతాం. సరే, వాళ్ళని గద్దెనెక్కించడానికి దారితీసినాయి మన ఓట్లు, కానీ మన కష్టాలు పోవడానికి లేదా మన మెడ మీద పెట్టిన కత్తిని తీసేసుకోవడానికి మాత్రం మన ఓట్లేం ఉపయోగపడలేకపోయింది. మనం క్రీస్తుని ఎట్లయితే విశ్వసించామో వీళ్ళని కూడా గట్లనే విశ్వసించాము. ఓట్ల కాడ క్రీస్తునేమో దేవుడిగా విశ్వసించాము, వీళ్ళేమో మా జీవితాలు మార్చే దూతలుగా విశ్వసించాము. ఆయన దేవుడు కానీ వీళ్ళు మాత్రం మన దూతలు కాదనే విషయం కూడా స్పష్టంగా రుజువు అయిపోయింది. మనం మేల్కోవాల్సిన అవసరం మాత్రం రాబోతుంది. అందువల్ల మీ అన్నగా మీ బిడ్డగా చెప్తున్నా, రాబోయే రోజుల్లో ఉద్యమపరంగా శక్తివంతం మారాల్సిందే, రాజకీయంగా శక్తివంతంగా తయారు కావాల్సిందే. నీ ఓటు అంటే భయం లేదు, నీ ఓటు అంటే భయం లేదు. వాళ్ళ నీ ఓటు అంటే భయం ఉంటే ఇప్పుడు మన తరఫున నిరంతరం మాట్లాడుతూ ఉండాలి, నిరంతరం మన తరఫున మాట్లాడుతూ ఉండాలి. కాబట్టి నీ ఓటు అంటే భయం లేకుండా పోయింది. అంటే ఇన్నాళ్ళు నువ్వు వేసిన ఓటు కూడా విలువ లేకుండా పోయింది. అందువల్ల మన ఓటు మన జీవితాలు మార్చుకోవడానికి ఉపయోగపడలేదు, కానీ చాలా మందిని గద్దెనెక్కించడానికి మాత్రం ఉపయోగపడేది. ఇక ముందు మన ఓటు అనేది మన జీవితాల మార్పు కోసం వేసుకోవాల్సిందే తప్ప ఎవరినో గద్దెనెక్కించడం కోసం కాదనేసి కూడా మర్చిపోవాలని కఠినంగా కోరుకుంటూ నేను మీ అన్నగా చెప్తున్నా, ఈ ఉద్యమానికి మీ అన్నగా నేను నాయకత్వం ఇస్తాను మీరు అనుకోవద్దు. దళిత క్రైస్తవ సమాజం నుంచే నాయకత్వం బలంగా ఎదగాలి.
దళిత క్రైస్తవ నాయకత్వం బలంగా ఉద్యమాన్ని ముందుకు నడిపించాలి. ఆ ముందుకు నడిపించే ప్రతి చోట ఎన్ని పరిణామాలు ఎదురైనా కూడా మీ బిడ్డగా మీ అన్నగా నేను మన పక్షాన్ని నిలబడతాను కూడా మళ్ళీ చెప్తున్నా మళ్ళా మొదటి పోతున్నా. నా కండువ మారింది లేదు, నా కండువ మారేది లేదు, నా కండువ మారింది లేదు, నా కండువ మారేది లేదు. నాకు ఈ 10 పోతుందనే భయం లేదు, కొత్తగా ఏదో 10 రావాలని నాకు ఆశ లేదు. ఏది న్యాయమో గా పక్షాన్ని ఉంటా, ఏది న్యాయమో గా పక్షాన్ని ఉంటా. ఇప్పుడు ఈ న్యాయం గురించి మాట్లాడుతున్నాం, ప్రత్యర్థి ఎవరో ఉండని అండి, నాకు అభ్యంతరం. ఒక సమస్యకు ఒక్కొక్కరు ప్రత్యర్థులు ఉంటారు ఎదురుగా, ఒక సమస్యకు ప్రత్యర్థులు ఎదురుగా. కానీ ఈ సమస్యకు ప్రత్యర్థి ఎవరో మీ మనసులో, ఈ సమస్యను అడ్డుకునేటి వాళ్ళు ఎవరు, ఈ సమస్యను ఎవరు అడ్డుకోబోతున్నారు అనేది మీ అందరికి తెలిసిన విషయం. వాళ్ళు ఎవరనే విషయంతో నాకు సంబంధం లేదు. నా దళిత క్రైస్తవ సమాజం ఈ యుద్ధంలో గెలిచేంత వరకు మాత్రం సీరియస్ గానే పోషిస్తారు. మళ్ళీ చెప్తున్నా, ఈ దేశంలో దళిత వర్గాల సమస్యలు చాలా ఎదుర్కొంటున్నారు. ఆ ఎదుర్కొనే ప్రతి సమస్య పరిష్కారం కోసం దృష్టి పెడుతూనే నా దళిత క్రైస్తవ సమాజం కోసం జరిగే ప్రతి పోరాటంలో మీ అన్నగా నేను భాగస్వామిని అవుతా, మీకు అండగా నిలబడతా. ఏదేమైనా మన సంఘటిత శక్తి, మన ఆత్మస్థైర్యం, మన రాజకీయ చైతన్యం. మన సంఘటిత శక్తి, మన ఆత్మస్థైర్యం, మన రాజకీయ చైతన్యం. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నంటే, సంఘటిత శక్తిగా ఎదగాల్సిందే, రాజకీయ చైతన్యం ప్రదర్శించాల్సిందే. అదే సమయంలో ఆత్మస్థైర్యం నిరంతరం కాపాడుకోవాల్సిందే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పగా ఒక మాట అన్నాడు, నువ్వు గొప్ప లక్ష్యం పెట్టుకొని పోరాటం చేస్తున్నప్పుడు నీ లక్ష్య సాధనలో ముందుకెళ్తున్న దశలో ఎన్నో అడ్డంకులు వస్తాయి, ఎన్నో అవరోధాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ఇబ్బందులను ఎదుర్కోవడానికి నువ్వు ఏదైనా కోల్పోగాని యుద్ధంలో మాత్రం ఆత్మస్థైర్యం మాత్రం కోల్పోకని చెప్తాడు. కాబట్టి ఆత్మస్థైర్యం కోల్పోకుండా సంఘటిత శక్తిని కూడగట్టుకొని రాజకీయ చైతన్యంతో ఆత్మస్థైర్యంతో పోరాటం చేయగలిగితే ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా ధర్మమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది. ఆ గెలిచేంత మాత్రం పోరాటం చేద్దాం. ఆ పోరాటంలో మీ అన్నగా, మీ సోదరుడిగా, మీ బిడ్డగా, ఓ దళిత వర్గాల బిడ్డగా మన పక్షాన ఎన్ని అడ్డంకులు రాని, ప్రత్యర్థులు ఎవరైనా కానీ మళ్ళా చెప్తున్నా, ఎన్ని అడ్డంకులన్నా రాని, ప్రత్యర్థులు ఎవరైనా కానీ ఈ యుద్ధాన్ని ముందుకు నడిపించే కాడ, నడిచే కాడ, మీతో కలిసి వచ్చే కాడ ప్రధాన పాత్ర మాత్రం నేను పోషిస్తాననేసి కూడా మర్చిపోద్దని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్.